నేను మీ శ్రీకాంత్ ఎస్ఆర్కే ఫిట్నెస్ జిమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఇవాళ టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ రిలేటెడ్. లేడీస్ జెంట్స్ కానీ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ బాడీలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల వెయిట్ లాస్ కావడానికి చాలా కష్టపడతారు. సో కొన్ని బేసిక్ టెస్ట్ ఉంటాయి, అవి కానీ చేయించుకుంటే మీ బాడీలో ఏ టైప్ ఆఫ్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయో తెలుస్తుంది. అప్పుడు మీరు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ ద బేసిక్ థింగ్, ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ మీల్ ఏం తీసుకోవాలి అది బేసిక్ నాలెడ్జ్ అయి ఉండాలి. అండ్ చాలా మంది లేడీస్ పీసీఓడి ప్రాబ్లం వాళ్ళు ఉంటారు, అండ్ సి సెక్షన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఎలాంటి వర్కౌట్స్ చేయాలి. అండ్ వర్కౌట్స్ పైన, డైట్ పైన అండ్ టెస్ట్ల పైన కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. ఏ టైప్ ఆఫ్ టెస్ట్ చేయించుకోవాలో అండ్ జెంట్స్ కానీ లేడీస్ కానీ నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక మాట్లాడుతున్నట్టు లేడీస్కి ఏ టైప్ ఆఫ్ టెస్ట్ చేయించాలి, జెంట్స్కి ఏ టైప్ ఆఫ్ టెస్ట్ చేయించాలి అవి మీకు ఇక్కడ చూపిస్తాను. జస్ట్ ఫాలో చేయండి. లేడీస్లో వచ్చేసి చేయాల్సిన టెస్ట్ ఈ 4-5 టెస్ట్ చేయించాలండి. ఎల్ఎఫ్టీ, కేఎఫ్టీ, సిబిపి, థైరాయిడ్ అండ్ లిక్విడ్ ప్రొఫైల్. ఈ టెస్టెస్ వల్ల మనకి లేడీస్లో తన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యాయా అవ్వలేదు అనేది మనకు తెలుస్తుంది. జెంట్స్లో వచ్చేసి సిబిపి, ఎల్ఎఫ్టీ, కేఎఫ్టీ, హెచ్బిసి, ఫ్రీ టెస్టోస్టెరాన్ అండ్ విటమిన్ B12 అండ్ B3 అండ్ థైరాయిడ్. ఈ టెస్టెస్ కంపల్సరీ చేయించాలి మనం. అప్పుడు మనకు తెలుస్తుంది ఏ టైప్ ఆఫ్ హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యాయి అనేవి. అప్పుడు మనం ఈజీగా వర్కౌట్ చేసి వెయిట్ లాస్ చేయడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఈ టెస్ట్ అన్నీ చేయించుకున్న తర్వాత మీ బాడీలో ఉన్న హార్మోన్స్ చేంజ్ అవుతున్నాయా అవ్వట్లేదా, ఇన్బ్యాలెన్స్ ఉన్నాయా తెలుస్తుంది, లేడీస్ కానీ జెంట్స్ కానీ. దాని తర్వాత మనం ఏ టైప్ ఆఫ్ వర్కౌట్స్ చేయాలనేది మెయిన్ థింగ్. అండ్ లేడీస్లో చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో పీసీఓడి అనేది ఒక కామన్ ఒక వర్డ్ అయిపోయింది. ప్రతి లేడీస్కి పీసీఓడి ప్రాబ్లం ఉంది. ఆ క్లయింట్స్ కూడా మనం ఏ టైప్ ఆఫ్ వర్కౌట్స్ చేయాలని నేను చూపిస్తా. అండ్ జెంట్స్ కూడా వెయిట్ లాస్ రిలేటెడ్ వర్కౌట్స్ ఏమేమి కావాలో అది కూడా నేను చూపిస్తా. అండ్ మెయిన్ థింగ్, ప్రీ వర్కౌట్ ఏం తీసుకోవాలి, పోస్ట్ వర్కౌట్లో ఏం తీసుకోవాలి అది మస్ట్ అండి. మీరు ప్రీ వర్కౌట్ మీల్ తీసుకోకుండా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తే మీకు అన్ఈజీగా అవుతుంది, డిజీనీజీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, పడిపోతారు కూడా. అది ప్రీ వర్కౌట్ ఏం తీసుకోవాలో చెప్తాను. పోస్ట్ వర్కౌట్లో వర్కౌట్ అయిపోయిన ఇమీడియట్ అది కూడా ఏం తీసుకోవాలని నేను చెప్తాను.